ఆ నది చూడు ఎట్ట పొంగుతుందో, అడుగు పెడితే ఇంకేమైనా ఉందా, గల్లంతే, ఇక మరలా బాడీ కూడా దొరకదు, ఆ పరిస్థితుల్లో పొంగుతున్నది, ఎట్లా పోయేది అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో రేపు నేను అద్భుతం చేస్తాను, ఈరోజు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఏం అద్భుతం చేస్తావయ్యా అంటే ఆ యోర్ధానుని ఏకరాశిగా నిలబెట్టి మనకు దారి ఇవ్వబోతున్నాడంట దేవుడు. ఆమేన్. యోర్ధాను అంటే అర్థం ఏంటంటే మరణం. యోర్ధాన్ అంటే మరణ భయం. యోర్ధాన్ అంటే పాతాళం. యోర్ధాన్ అంటే భయంకరమైన నరకం. ఆయన చేయాల్సిన అద్భుతం ఏంటంటే ఎవరికైతే రక్షణ లేకుండా, ఎవరికైతే బాప్తిసం లేకుండా, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా రేపటి రాత్రి 4 దినములు ఈ స్థలములు అడుగు పెడతారో వారు చనిపోతే వెళ్ళే ఆ పాతాళం, ఆ నరకాన్ని తప్పించుకొని వారు పరలోకం చేరాలి అంటే దేవుడు రేపటి దినమున ఇక్కడ అడుగు పెట్టిన వారి జీవితాలలో అద్భుతములు జరిగించును గాక. ఆమేన్. మరణం తప్పించబడాలి, మరణం నిలవాలి, శాపం ఆగాలి, రోగానికి స్వస్థత రావాలి. మనుషుల హృదయాలలో ఏదైతే తలంచారో, ఏదైతే బాధ ఉందో, వారి గుండెల్లో గూడు కట్టుకున్న కన్నీటికి కారణమైనది ఏదో దానిలో నుంచి ప్రజలు విడిపించబడాలంటే వీటన్నిటికంటే ముఖ్యం నువ్వు చేసే సిద్ధపాటు ప్రార్థన.